హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీగా ఎమ్మీగా పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే మంచి మటన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేశానండి. టేస్ట్ అయితే మామూలుగా లేదు, అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఒక పావు కేజీ మటన్ని శుభ్రంగా వాష్ చేశానండి. ఎక్కువగా కండ ఉన్నది తీసుకొచ్చాను, ఎందుకంటే మనం మటన్ ఫ్రై చేసుకుంటున్నాము. చక్కగా మరీ క్రిస్పీగా కాకుండా, మరి కొంతమంది చేస్తే బాగా గట్టిగా ఉంటుంది కదండి, అట్లా కాకుండా కొంచెం మనకి ఎక్కువగా తినగలే విధంగా అయితే నేను ప్రాసెస్ చూపిస్తున్నాను. ఈజీగా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి. దానికోసం ఇదిగోండి, శుభ్రంగా ఒక 3 నుంచి 4 సార్లు అయితే మటన్ అనేది వాష్ చేసి నేను బౌల్లో తీసుకున్నాను. అలాగే మన పక్కటెముకలు ఉంటాయి కదా, అవి కూడా వేయించానండి. అవి కొంచెం ఫ్రైకి బాగానే ఉంటాయి కాబట్టి అవి కూడా తీసుకున్నా. ఎక్కువైతే మనం ఇదే అనమాట. ఇందులో ఫస్ట్ మనము ఒక 1 టేబుల్ స్పూన్ అండి, చిన్న టేబుల్ స్పూన్ వేసుకోండి. హాఫ్ కేజీ మటన్కి అయితే కనుక పెద్ద టేబుల్ స్పూన్ వేసుకోవాలన్నమాట. సో మనం పావు కేజీనే కాబట్టి చూడండి. 1 టేబుల్ స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూను ధనియాల పౌడరు, 1 టేబుల్ స్పూను కారం, ఇవన్నీ చిన్న టేబుల్ స్పూన్ కొలతలండి. అలాగే హాఫ్ టేబుల్ స్పూను జీరా పౌడర్ అండి, పసుపు పావు టేబుల్ స్పూన్, సాల్ట్ కూడా హాఫ్ టేబుల్ స్పూన్ అండి, అంతే. తర్వాత మళ్ళీ వేసుకుంటాం కాబట్టి ఇదన్నమాట. ఇవన్నీ కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ బాగా ఈ మసాలాలన్నీ కూడా ఈ మటన్కి పట్టాలి. పట్టిన తర్వాత ఏంటంటే అండి, ఇందులో కొన్ని వాటర్ మనం యాడ్ చేసుకొని కుక్కర్లో అయితే 5 విజిల్స్ వరకు మనము చక్కగా దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. నేను కుక్కర్లో కుక్ చేసిన తర్వాత మీకు చూపిస్తానండి తర్వాత ప్రాసెస్. ఇదిగోండి, చూసారు కదా, ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను కొంచెం అనమాట. కొంచెం వాటర్ ఉన్నా పర్వాలేదండి. తర్వాత మనం ఆ వాటర్లో చక్కగా మన మటన్ అయితే కుక్ చేసుకుంటాం. అప్పుడే మనకి సాఫ్ట్గా జ్యూసీగా వస్తుంది అనమాట. చూసారా, ఇలా వాటర్ కొంచెం ఇలా పోసేసుకోండి. ఇప్పుడు దీన్ని కుక్కర్లో అయితే 5 విజిల్స్ పెట్టేయాలన్నమాట. ఇదిగోండి, మన మటన్ అయితే కొంచెం వాటర్ నేను యాడ్ చేసేసి చక్కగా కుక్ చేశాను అనమాట. కుక్ చేసా కదండి. ఇప్పుడు ఇందులో కొంచెం మనకు వాటర్ కూడా ఉన్నాయి. కుక్కర్లో ఏంటంటే ఎక్కువ వాటర్ పట్టావు కదా, ఆవిరితోనే కుక్ అయిపోతుంది. సో ఈ కుక్కర్లోనే అండి ఈ వాటర్ అంతా కూడా ఎలాబొరేట్ అంటే వాటర్ అంతా కూడా ఆవిరి అయిపోయి వరకు అయితే నేను స్టవ్ పైన కుక్ చేస్తానండి. అది అయిన తర్వాత నేను ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడైతే నేను స్టవ్ పైన పెట్టేసి చక్కగా ఈ నీళ్ళన్నీ అయిపోయే వరకు అయితే ఈ మటన్ నేను కుక్ చేస్తాను అనమాట. ఇదిగోండి, ఇందులో వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు అయితే నేను చక్కగా కుక్ చేశాను అనమాట. ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మన మటన్ అనేది మంచి జ్యూసీగా బాగుంటుంది అనమాట. అసలు ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసేసానండి, బాండి పెట్టేశాను, ఆయిల్ వేసుకుంటున్నా. ఇందులో ఆల్రెడీ ఆయిల్ ఉంది కదండి, ఎందుకంటే మన ఫ్రైకి కంపల్సరిగా ఫ్రైడ్ ఆనియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను ఆయిల్లో వేయించేసి పక్కన పెట్టాను. మిగిలిపోయిన ఆయిల్, దానికి కొంచెం ఆయిల్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. చూసారా, ఆయిల్ అనేది హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఒక్కసారి సిమ్లో పెట్టుకోనండి. మటన్ వేసే వరకు అయితే కొంచెం సిమ్లో పెట్టేద్దాము. మనం చక్కగా కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్న మటన్ అయితే వేస్తున్నాం. చూడండి, ఇదిగో చూసారా. ఇప్పుడు దీన్ని మంచిగా మనం వేయించేసుకోవాలన్నమాట. ఫ్రై కదండి, ఇంకా ఫ్రై లాగా అనమాట. కొంచెం వేగనిద్దాము, మాడకుండా కలుపుకుంటూ. రైస్లో కూడా ఏంటంటే ఓన్లీ ఫ్రై లాగా కాకుండా మంచిగా మనం తినేటప్పుడు రైస్లో కూడా కలుపుకుంటానికి చాలా బాగుంటుందండి. అసలు ఇలా చేసుకోండి. ఫ్రైస్ అంటే డైరెక్ట్గా మనం ఆయిల్లో వేసుకుంటే అవి కొంచెం క్రిస్పీగా గట్టిగా ఉంటాయి. పిల్లలు తినలేకపోతుంటారు, పెద్దవాళ్ళు తినలేకపోతుంటారు. ఇలా చికెన్ కూడా మన దగ్గర వేరే ప్రాసెస్ ఉందండి. చక్కగా చికెన్ ఫ్రై కూడా మంచిగా చేసింది మన వీడియో అయితే ఉంది మన ఛానల్లో, వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఇందాక మనము చక్కగా కుక్ చేసేటప్పుడు కొంచెం కారం వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇంకొంచెం వేసుకుంటున్నాం అనమాట. మన ఫ్రై ఏంటంటే కొంచెం స్పైసీగా బాగుంటుంది అనమాట. ఒకవేళ మాకు మరీ అంత స్పైస్ వద్దనుకుంటే మీరు కారం అనేది చాలా తక్కువ వేసుకోండి. కారం వేసాక కూడా మనం మంచిగా కలిపేద్దామండి. ఇప్పుడైతే మనం సిమ్లో కాదు హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అప్పుడే మన ఫ్రై మంచి టేస్ట్ వస్తుంది, ఫ్రై లాగా కూడా ఉంటుంది అనమాట. కారం వేసాం కదా, కారం వేసాక ఫ్రైడ్ ఆనియన్స్ అని చెప్పా కదా, నేను ఆనియన్స్ని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇవి కూడా మనం వేసేసుకోవాలన్నమాట. అసలు ఈ మటన్ ఫ్రైకి అయితే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. స్కిప్ చేయమాకండి, మ్యాక్సిమం అయితే వేయటానికి ట్రై చేయండి. వేసాక మంచిగా మనము కలిపేసుకోవాలన్నమాట. చూసారండి, ఇప్పుడు ఏంటంటే ఇందులో కొంచెం కరివేపాకు, అలాగే ఒక 4 పచ్చిమిర్చి చీలికలు అనమాట వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇది ఎట్లుంటుందంటే అండి, పైన ఏమో కొంచెం క్రిస్పీగా ఉంటుంది, లోపలంతా జ్యూసీగా ఉంటుంది అనమాట. అందుకే చెప్పాను కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ ఫ్రై అని. మనం రెగ్యులర్గా చేసుకున్నట్టు కాకుండా బాగుంటుంది. చూడండి, ఈ ఆనియన్స్ ఇవి కూడా అందుకే చిల్లీ పౌడర్ అనేది కొంచెం తక్కువ వేసుకోండి అని చెప్పానండి. ఒకసారి మనము ఇప్పుడు సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ తక్కువైతే కనుక
యాడ్ చేసుకోండి. ఇదిగోండి నేనైతే సాల్ట్ అనేది కొంచెం తక్కువైంది కాబట్టి నేను యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో అండి మనము మన ఇంట్లో ఉండే మసాలా పౌడర్ ఉంటుంది కదా, హోల్ గరం మసాలా కానీ లేదంటే మన ఇంట్లో ఆల్ పర్పస్ మసాలా పౌడర్ ఉంది కదండి మన ఛానల్లో, మనం ఎప్పుడు అన్నిట్లో యూజ్ చేసేదన్నమాట. అది వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇదిగోండి ఆ మసాలా పౌడర్ లాస్ట్లో కొంచెం నేను యాడ్ చేస్తున్నాను. మంచిగా కలిపేసుకోవాలండి. యాడ్ చేసిన తర్వాత లేదంటే మీరు కొంచెం లవంగాయి, ఓ 2 లవంగాయి, ఒక చిన్న చెక్క అట్లా అనమాట, కొంచెం ధనియాలు, ఇవన్నీ మనం మిక్సీ పట్టుకోవాలి. కొంచెం ఎల్లిపాయ వేసుకోండి అంతే. చూసారా ఇంత చూస్తుంటే ఎట్లా ఉంది, ఎప్పుడెప్పుడు తినేయాలి అన్నట్టుంది కదండి మన మటన్ ఫ్రై. అంతే అండి, సింపుల్. ఇప్పుడు లాస్ట్లో ఏంటంటే కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న కొత్తిమీర. ఇదైతే స్టోరింగ్ పర్పస్ కూడా ఉంటుందండి, చక్కగా మనం ట్రావెల్ అట్లా చేసినప్పుడు కానీ, ఇంట్లో మనం బయటకు వెళ్ళినప్పుడు మన పిల్లలకి హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఇట్లా మనం చేసి పెట్టామంటే చక్కగా 2-3 రోజులు తినేసేయచ్చు అనమాట. పాడైతే అవ్వదండి, ఎందుకంటే పూర్తిగా మనం ఆయిల్లో దీన్ని ఫ్రై చేస్తాం కాబట్టి. చూసారా అంతే అండి, చాలా సింపుల్గా చక్కగా మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒక్కసారి మీరు చేసి పెట్టారంటే మీ ఇంట్లో మళ్ళీ మళ్ళీ అడుగుతారు. తప్పకుండా అయితే ట్రై చేయండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూసారండి ఎంతో టేస్టీగా, ఎంతో సింపుల్గా చక్కగా మటన్ ఫ్రై అనమాట. ఇది ఒక పీస్ చూడండి ఎంత చక్క, పైన అంతా క్రిస్పీ, లోపలంతా మంచి జ్యూసీగా అనమాట. ఎవరైనా ఇష్టంగా తినేస్తారండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.